నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందని వెల్లడి. వైసీపీని బలోపేతం చేస్తూ మళ్లీ జగన్ ని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా కంకబద్దలై పనిచేద్దాం. నాయి బ్రాహ్మణుల సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పిలుపు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్ పాలనలోనే బోనాలకు రాష్ట్ర పండుగ హోదా వచ్చిందన్న మాజీ మంత్రి. వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ లో భాగంగా నషా ముక్త్ యువ ప్రారంభం. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలంటూ యువతకు ప్రధాని మోదీ పిలుపు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని పోటుపాలెం గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్దిదారుల నివాసాలకు వెళ్లి పెన్షన్లను అందజేశారు. గిరిజనులకు ఇంటి స్థలాల పట్టాలను అందజేశారు. అనంతరం గూడూరు చెరువు మరమ్మతుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అమృత్ పథకం 2.0 కింద గూడూరు పురపాలక సంఘానికి 75,32 లక్షల రూపాయలు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ఈ నిధులతో అనేక అభివృద్ది పనులు చేస్తున్నామని తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం ఎంత అభివృద్ది చెందుతుందని పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసిన విషయాన్ని కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నా. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ అందరూ అధికారులకు కూడా రావడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో విజయపూరుడు ధైర్యశాలి పవన్ అన్న, అలాగే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇది అమృత్ 2.0 కింద ఈరోజు ఇక్కడ ఈ గూడూరు చెరువుకి దాదాపు 1,40,00,000 శాంక్షన్స్ తీసుకొచ్చాం. అలాగే చెన్నూరు చెరువుకి ఇక్కడే గూడూరు ఈ యొక్క కార్మిక సంఘ అధ్యక్షులు సోనన్న కూడా ఏది మీరు అలాగే చెన్నూరు సాగునీటి సంఘ అధ్యక్షులు హేమంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. హేమంత్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే చెన్నూరు చెరువు కూడా 2 కోట్లు శాంక్షన్ అయింది హేమంత్ రెడ్డి గారు. అలాగే చిలకూరు చెరువు కూడా 1,10,00,000 శాంక్షన్ అయింది. మొత్తం కలిసి చెరువుకి 4,10,00,000 రూపాయలు, 4,50,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చారని చెప్పి కూడా అమృత్ 2.0 కింద ఈరోజు మంత్రి నారాయణ గారు శాంక్షన్ ఇచ్చారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ అమృత్ 2.0 కింద ఈ యొక్క టౌన్లో పైప్ లైన్లు, బోర్లు, కుళాయిలు కనెక్షన్ల కొరకు దాదాపు 11,40,00,000 కూడా అమృత్ 2 కింద శాంక్షన్ ఇచ్చిందని చెప్పి ఇండియా గవర్నమెంట్ శాంక్షన్ చెప్పేదానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే కండదేవ జలాశయం నుంచి వేణుపాలెం వాటర్ ట్యాంక్ వరకు ఉన్న జిఆర్పి పైప్ లైన్ స్థానంలో డిఐ పైప్ లైన్లు మార్చుడుకు దాదాపు 29 కిలోమీటర్లకి దాదాపు 36,16,00,000 రూపాయలు ఈ యొక్క ఇండియా గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చిందని చెప్పి కూడా ఒకసారి అందరూ కూడా తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇప్పుడు మా కమిషనర్ గారు చెప్పారు, స్వచ్ఛ భారత్ నిధులతో టౌన్లో తడి చెత్త, పొడి చెత్త కంపోస్ట్ ప్లాంట్ కింద 3,50,00,000 కూడా శాంక్షన్ మన మంత్రి నారాయణ గారి విషయాన్ని కూడా ఒకసారి అందరూ కూడా తెలియజేస్తున్నాం. మొత్తం గూడూరు పురపాలక సంఘానికి ఈ యొక్క అమృత్ 2.0 కింద 75,32,00,000 రూపాయలు వచ్చాయని చెప్పేదానికి సంతోషమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా వాళ్ళు ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఖచ్చితంగా ఇరిగేషన్ డిఈ గారిని సంప్రదించాలా, మా మున్సిపల్ కమిషనర్ గారిని సంప్రదించాలా. ముగ్గురు సమన్వయంతో ఈ కార్యక్రమం చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి కూడా నేను మరొకసారి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ డిఈ గారికి కూడా నేను తెలియజేస్తున్నాను. త్వరగా చేసి కంప్లీట్ చేస్తే ఈ పైప్ లైన్ కూడా మా మెగా వాళ్ళకి ఇచ్చారు. ఈ పైప్ లైన్ కూడా అది కూడా త్వరగా మానవ జీవితంలో పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి మజిలీలోనూ నాయి సమాజానికి నాయి బ్రాహ్మణుల తోడు కావాల్సిందేనని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన నాయి బ్రాహ్మణుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల పట్ల జగన్ కి విపరీతమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడులు, అక్రమ కేసులతో వేధిస్తుందని, ఉచిత విద్యుత్ సంక్షేమాన్ని పక్కన పెట్టి నాయి బ్రాహ్మణులను మళ్లీ ఆర్థికంగా దెబ్బతీసే కుట్రలు చేస్తుందని అన్నారు. వైసీపీని
బలోపేతం చేస్తూ 2029లో మళ్లీ జగన్ ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా మనమందరం కంకణబద్దులై పనిచేద్దామని పిలుపునిచ్చారు. పుట్టుకు దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా మీరు మేళం వాయిద్యం, మంగళ వాయిద్యం, మీ వాయిద్యాలు వినపడితేనే ఒక శుభ కార్యక్రమానికి కానీ శుభ కార్యక్రమంతో ప్రారంభమైంది. చనిపోయిన తర్వాత కూడా అక్కడికి తీసుకెళ్లేటప్పుడు కూడా మీ వాయిద్యమే వినపడతా ఉండేది, అంటే స్వర్గానికి పోవాలని. అటువంటి పరిస్థితుల్లో మీ జీవనాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం కుల వృత్తులకే పరిమితం కాకూడదు, కుల వృత్తుల్ని ఒక పక్క కొనసాగిస్తూనే సమాజానికి సంబంధించి నాయి బ్రాహ్మణుల కులంలో పుట్టినటువంటి పిల్లలు ఇంజనీర్లు తయారు కావాలా, డాక్టర్లు తయారు కావాలా, కలెక్టర్ లాంటి పోస్టులకి పోటీ పడగలిగినటువంటి పరిస్థితుల్లో బలహీన వర్గాలుగా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులకు కూడా ముందుకు తీసుకురావాలని సమాజంలో అందరితో పాటుగా మా పిల్లలు కూడా ఇంజనీర్లు ఉన్నారు, మా పిల్లలు కూడా డాక్టర్లు ఉన్నారు, మా పిల్లలు కూడా పోటీ పరీక్షలకు సిద్ధపడే పరిస్థితుల్లో తయారుగా ఉన్నామనే భావాన్ని మీకు కల్పించడం కోసం ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకొచ్చి ₹1 కూడా మీరు కట్టకుండా మీ పిల్లలు చదువుకున్నంత వరకు కూడా చదువు చెప్పించే కార్యక్రమానికి దివంగత రాజశేఖర రెడ్డి గారు పునాది వేసినటువంటి పరిస్థితులు మనం ఇవాళ తప్పనిసరిగా మనం గుర్తు తెచ్చుకోవాలా. నాయి బ్రాహ్మణులకి కుల వృత్తి ఎవరైతే చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయపడాలనే ఆలోచనతో 150 యూనిట్లు అనుకుంటా కరెంటు ఫ్రీగా ఇచ్చినటువంటి పరిస్థితులు, సంవత్సరానికి ₹10,000 ఇచ్చినటువంటి పరిస్థితులు. చంద్రబాబు నాయుడు మీకు తోక కత్తిరిస్తా అన్నాడు, అతనికి తెలీదు మీ దగ్గర కత్తిరుంటే సంగతి. అతని తోక పూర్తి కట్ చేసేసారు. 2019 ఎన్నికల్లో తోక కట్ చేస్తానన్న ఆయన మాటకి తిరిగి మీరు మీకున్న కత్తెరతో వాడి తోక కాదు మొత్తం కట్ చేసి పడేసి 21 సీట్లకు పెట్టేశారు. మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికే ప్రతి జిల్లాకు కూడా వెళ్ళే కార్యక్రమాన్ని తీసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులందరినీ కూడా కలిసే కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళతో పాటుగా పార్టీ బలోపేతానికి సంబంధించి కూడా మీరు ఏ విధంగా ముందుకు సాగాలన్న అంశాలన్నీ కూడా ఆలోచన చేస్తే మీరు జిల్లాలకు వెళ్ళేటప్పుడు నేను ఆ జిల్లా అధ్యక్షులందరితో పార్టీ పెద్దలందరితో కూడా చెప్తాను, మీకు కావలసినటువంటి ఏర్పాట్లు కూడా చేయగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. రక్తదానంతో మరొకరి ప్రాణాలను కాపాడవచ్చని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పల్స్ హాస్పిటల్ డాక్టర్ బిలాల్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు ముస్లిం షాదీఖానా భవనం నందు జమాతే ఇస్లామీ హింద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా ఏఎస్ఎన్ రాజ్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిలాల్ మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడుతుందని, అదేవిధంగా ఈ క్యాంపులో స్త్రీలకు ప్రత్యేకంగా హిమోగ్లోబిన్, బ్లడ్ గ్రూప్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బిలాల్, ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్ మేనేజింగ్ ట్రస్ట్ ఏఎస్ఎన్ రాజు, జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షులు మహ్మద్ షహజాద్, ఆకివీడు పట్టణ అధ్యక్షులు సయ్యద్ ఫారూక్, సభ్యులు షేక్ అజ్మీర్ బాబా, షేక్ మహబూబ్ జానీ, కార్యకర్తలు ఆతిఫ్, ఆరిఫ్, షబ్బీర్, ఖలీద్, రమహత్ బాబు, రజిక్, ఆసిఫ్, సలేహా తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ
ఇది 50 మైనస్ చేస్తున్నాను. చేసుకుంటూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏంటంటేనండి మనకి లైఫ్ సేవింగ్ అనేట్టు ఉంటుంది. చాలామందికి బ్లడ్ కావాల్సిన వాళ్ళకి బ్లడ్ డొనేషన్ ఇక్కడ చేసిన వాళ్ళతో బ్లడ్ ప్రొడక్ట్స్ చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. దీంట్లో ప్లేట్లెట్స్ కానివ్వండి ఇవి సెపరేట్ చేసి చాలామంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ రెగ్యులర్గా చేస్తున్నారు. జమాత్ ఇస్లాం హిందూ కానివ్వండి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ఈ యొక్క క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు అనిమియా డిటెక్షన్ క్యాంప్ అనేది ఏంటంటే చాలామంది లేడీస్లో ముఖ్యంగా లేడీస్లో వీళ్ళకి బ్లడ్ ఎంత ఉందనేది బ్లడ్ శాతం ఎంత ఉందని తెలియదు. ఏదో వీక్నెస్ అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉండడం వల్ల వీక్నెస్ అని తెలియదు. సో ఇలాంటి క్యాంప్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బ్లడ్ ఎంత ఉందని తెలియజేసుకుని చాలామందికి ఈరోజు పొద్దున్న దగ్గర నుంచి 10-20 మంది చేసుకుంటే వాళ్ళలో 10 మంది దాకా బ్లడ్ 9 పాయింట్లు 10 పాయింట్ల లోపలే ఉందండి. సో అలాంటి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఒక 1 మంత్ ఒక మెడిసిన్స్ ఫ్రీగా ఇచ్చి ఆ 1 మంత్ తర్వాత మళ్ళీ బ్లడ్ వాళ్ళకి హిమోగ్లోబిన్ ఎంత ఉందో చెక్ చేసి సో ఇలాగా సమాజంలో ఏదైతే ఎనీమియా అనే ఒక ప్రాబ్లం ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసి సో ఏదైతే మన ఇంట్లో లేడీస్ కానివ్వండి వాళ్ళ యొక్క జీవన విధానం కానీ వాళ్ళ యొక్క ఇది కూడా పెంచాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క క్యాంప్ పెట్టడం జరిగిందండి. సో ఈ క్యాంప్ని ఇంత విజయవంతంగా పూర్తి చేస్తున్నందుకు ఈ యొక్క అసోసియేషన్ కానివ్వండి ఈ యొక్క ఎవరైతే జమాత్ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి క్యాంప్స్ ఇంకా ముందు చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జమాత్ ఇస్లామీ హింద్ మరియు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆకివీడు నిర్వహించిన ఈనాటి ఈ రక్తదాన శిబిరం మన భీమవరం ఏఎస్ఎన్ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆకివీడులోని ముస్లిం వీధిలో గల ముస్లిం షాదీఖానాలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే మరి మనిషి యొక్క ప్రాణాలను కాపాడడానికి రక్తం చాలా ముఖ్యమైనది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా రక్తదానం చేయడం కూడాను మనిషి యొక్క ఆరోగ్యానికి మంచిది. రక్తదానం చేయడం వలన గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈ రోజు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఆకివీడు నందు జమాఅతే ఇస్లామీ హింద్ మరియు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఎనీమియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు బ్లడ్ గ్రూపింగ్ పరీక్షలు కూడా అందరికీ కూడా నిర్వహించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరాల వల్ల కమిటీ వారు తెలియజేసినటువంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది అందరికీ కూడా ఉపయోగపడాలని సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరం ద్వారా మేము సేకరించినటువంటి యూనిట్లను ఎవరైతే రక్తదాతలు అందుబాటులో లేనటువంటి రోగులకి ఉపయోగించడం, అదేవిధంగా థాలసీమియా వ్యాధి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో బాధపడుతున్న వారికి కూడా మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా మనం అల్లూరు సీతారామరాజు జిల్లా కూడా మనం అక్కడ ఉన్న ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి రోగులకు థాలసీమియా వ్యాధితో బాధపడుతున్న వారికి సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న వారికి కూడా మేము ఇక్కడి నుంచి అక్కడికి ఏర్పాటు చేయడం వారికి అందజేయడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో వారి యొక్క సామాజిక బాధ్యతలను గుర్తిస్తూ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారందరికీ కూడా మా ప్రత్యేక అభినందనలండి. తమతో పాటు కలిసిమెలిసి తిరిగి అకాల మరణం చెందిన స్నేహితుల జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సేవా స్ఫూర్తిని చాటారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా కోనసీమ జిల్లా అమలాపురం మండలం సమనసకు చెందిన యువత ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు వివిధ అనారోగ్య సమస్యలతో మృతి చెందిన మెరుబండి బాబీ, పేరాబత్తుల కృష్ణ, లింగోలు శేషగిరి, చవ్వాకుల దుర్గాచరణ్, గొద్దటి కాశీ, పేరాబత్తుల రాజు జ్ఞాపకార్థం రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. తొలుత రక్తదాన శిబిరాన్ని రంగాపురం PACS మాజీ చైర్మన్ మామిళ్లపల్లి రాజారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత సేవాభావంతో మెలగాలని సూచించారు. ప్రతి ఏటా రక్తదాన శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని PACS చైర్మన్ సత్తి రామచంద్రరావు, మాజీ ఎంపీపీ మెరుబండి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ నడింపల్లి ఉదయబాబు కొనియాడారు. అనంతరం రక్తదాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మామిళ్లపల్లి ఫణికుమార్, కరెల్ల సూర్యభాస్కర్రావు, మామిళ్లపల్లి సుబ్బరాజు, మామిళ్లపల్లి దొరబాబు, అక్కిశెట్టి మల్లిబాబు, చంటిరాజు తదితరులు పాల్గొన్నారు. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.